ఇది. తన ఏలుబడి యందు అనే మాటను ఇక్కడ యెహోషాపాతు గురించి చెప్పబడుతుంది. ఈ యెహోషాపాతు రాజు చాలా గొప్ప కార్యాలు చేశాడు. వాటన్నిటి వెనకాతలు ఉన్నటువంటి కొన్ని విషయాలను మీకు చెప్తాను. రాజుల గ్రంథమును లేకపోతే ఈ దినవృత్తాంతాల గ్రంథమును మనం చదువుతున్నప్పుడు చాలా కొద్ది మంది రాజుల గురించి అలా చెప్పి అలా ముగించేసేవారు. మొదటగా దావీదు గురించి ఎక్కువగా బైబిల్లో రాయబడి ఉంది. మొదటి సమూయేలు గ్రంథం అంతా కూడా, రెండవ సమూయేలు గ్రంథం అంతా కూడా దావీదు గురించి రాయబడి ఉంది. సౌలు మధ్యలో కనిపించాడు, కానీ తరువాత 9వ అధ్యాయము 10వ అధ్యాయంకి వచ్చేసరికి సౌలు హీరో, కానీ నెమ్మదిగా విలన్ అయిపోయాడు. ఏమైపోయాడు? హీరో ఏమైపోయాడు? విలన్ అయిపోయాడు. దేవుని ఆత్మ తన జీవితంలో కలిగి ఉన్నప్పుడు తను ఒక హీరోలా ఉండేవాడు. తర్వాత ఏమైపోయాడు? విలన్ అయిపోయాడు. 13వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తంలోనికి బయటకు వచ్చేసరికి విలన్ అయిపోయాడు. హీరో ఎవరైపోయారు? దావీదు అయిపోయాడు. కనుక విలన్ గురించి ఎక్కువగా దేవుడు రాయడు. ప్రియ దేవుని బిడ్డలారా, తరువాత ఆ రాజుల గురించి అలా చూస్తే ఏ రాజు గురించి కూడా 1-2 అధ్యాయాల ముంచి ఏముండదు, ఒక అధ్యాయమే ఉంటుంది. తరువాత ఎక్కువగా రాయబడినటువంటి రాజు పేరు ఎవరైనా ఉందంటే యెహోషాపాతు. 4 అధ్యాయాలు రాశారు ఇంచుమించు. 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, 20వ అధ్యాయం, 4 అధ్యాయాలలో యెహోషాపాతు కనిపిస్తాడు. తన తరువాత హిజ్కియా గురించి కూడా 4 అధ్యాయాలు ఉంటుంది. హిజ్కియా పరిపాలనలో కూడా హిజ్కియా గురించి 4 అధ్యాయాలు బైబిల్ గ్రంథంలో రాయబడింది. 29, 30, 31, 32 అధ్యాయములు దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉంటాయి. కనుక వాళ్ళు ఎందుకు గురించి రాయబడ్డారంటే వాళ్ళు దేవుని కొరకు వారు చేసిన కార్యములను బట్టి వారి గురించి ఎక్కువగా రాయబడ్డాయి. మనము కూడా దేవుని కొరకు ఏం చేస్తామో దానిని బట్టి మన గురించి ప్రస్తావించబడుతుంది. మన గురించి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకములో కానీ తరువాత మనం వెళ్ళిన తర్వాత కానీ మన గురించి దేవుడు గురించి మనం ఏం చేశామో ఆ విషయాలే ప్రస్తావించబడతాయి. హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది. కనుక దావీదు గురించి ఎందుకు అంత ప్రస్తావించబడిందంటే అతడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు, శూర కార్యాలు చేశాడు. హల్లెలూయా. ఉదయం వేళ కీర్తనలు కూడా మనం చెప్పుకున్నాం. కీర్తన వినకపోతే ఇది కనెక్ట్ అవ్వదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వలన మనం గొప్ప కార్యములు చేస్తాం. మనుషుల సహాయం వలన కాదు, కానీ దేవుని వలనే చేస్తాం. కనుక తన ఏలుబడిలో ఇక్కడ ఈ అధ్యాయంలోకి వచ్చేస్తున్నాం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరంలో 3 సంవత్సరాలు అయిన తరువాత యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రం బోధించాలని అతని పెద్దలైనటువంటి వారందరినీ కూడా పిలిచి ఏం చేశారట? అతడు పెద్దలైన వారిని పిలిచి, యాజకులను లేవీలను పిలిచి యెహోవా ధర్మశాస్త్రమును 9వ వచనము చేతపుచ్చుకొని యూదావారి మధ్య ప్రకటన చేయుటకు వీరందరినీ పంపించాడు. హల్లెలూయా. ఏం చేశాడు? రాజు పని అది కాదు. ఈ పని ఎవరు చేయాలంటే యాజకులు చేయాలి. ఈ పని ఎవరు చేయాలి? లేవీలు చేసుకోవాలి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు ఏం చెప్తున్నాడంటే లేవీలను పిలిచి, యాజకులను పిలిచి ఏం చెప్తున్నాడంటే యూదా ప్రాంతం అంతటిలోనికి కూడా వెళ్ళి జనులకు దేవుని యొక్క ధర్మశాస్త్రం బోధించండి అన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని ఇది మనది కాదులే అనుకుంటాం, ఇది మనకు సంబంధం లేదులే అనుకుంటాం. దేవుని విషయాల్లో మనము ముందడుగు వేస్తే, ఎస్పెషల్లీ దేవుని వాక్యం విషయంలో, ఇది మనకెందుకులే అనుకోవచ్చు. యెహోషువ ఇలాగా దేవుని వాక్యమును ప్రజలకు బోధించిన రాజు ఎవరు లేరు. ఇలాగ ప్రజలకు దేవుని వాక్యం బోధించినటువంటి రాజు ఎవరు కూడా లేరు. ఆయా సమయాల్లో దేవుని యొక్క మందిరము కట్టడానికి పూనుకున్న రాజులు ఉన్నారు, కానీ దేవుని యొక్క వాక్యము ప్రజలందరికీ కూడా వెళ్ళి బోధించండి అని చెప్పి పంపించిన రాజు ఎవరు లేరు. బహుశా దావీదు సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మాటలు చెప్పడానికి కొంతమందిని నియమించాడు, చాలామందిని నియమించాడు. అయితే దావీదు తరువాత ఎవరు కూడా, ఏ రాజు కూడా తన తరువాత కూడా ఎవరు అలా చేయలే. హిజ్కియా కూడా దేవుని మందిరము కట్టడానికి, మందిరమును శుభ్రం చేయడానికి ముందుకు వెళ్ళాడు. తర్వాత రాజు అయినటువంటి
యోషియా కూడా అలాగే చేశాడు. కానీ వాక్యమును ప్రజలకు బోధించడానికి అంతగా ప్రయాసపడింది ఎవరు కూడా లేరు. తర్వాత దినముల్లో ఎజ్రా, నెహెమ్యా గ్రంథాల్లో మనం చూస్తాం, ఎజ్రా నిలవబడి ప్రజలందరికీ కూడా దేవుని వాక్యము బోధించినట్లుగా చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దీని వలన కలిగినటువంటి అనుభవాలను చెప్తాను. ఎప్పుడైతే దేవుని వాక్యము అనేటువంటి విషయంలో మనము శ్రద్ధ కలిగి ఉంటామో, యెహోషాపాతు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. దేవుని వాక్యం ప్రేమించడం మాత్రమే కాదు, ఆ వాక్యమును ప్రజలందరికీ కూడా ఏం చేశాడు? బోధించడం ప్రారంభించాడు. అది తన వల్ల కాదు, కానీ లేవీయులను, యాజకులను పిలిచి దేవుని యొక్క వాక్యం ప్రజలందరికీ కూడా ఏం చేశాడు? బోధించాడు. ఇప్పుడు 10వ వచనం చదువుతాం. యోధా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున, చూడండి, దేవుని వాక్యము దేశమంతటా కూడా ఏమవుతుంది? ప్రకటించబడుతుంది. దేవుని వాక్యము యోధా దేశం అంతటా కూడా ఏమవుతుంది? వాక్యము ప్రకటించబడుతుంది. లేవీయులు వెళ్ళారు, అన్ని ప్రాంతముల్లోనూ కూడా వెళ్ళి వాక్యమును ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారు. బోధించడం వేరు, ప్రకటించడం వేరు. ప్రకటనకు బోధనకు ఉన్న తేడా ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన అనేది ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పేస్తూ ఉంటాం. బోధ అనేది వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పేది. హల్లెలూయా. బోధించడం అనేది అర్థం ఏంటి? వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పడం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధిస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి దేవుని భయం వచ్చిందట. వాక్యం ఎక్కడుంటే అక్కడ ప్రజల మీదకి దేవుని భయం వస్తుంది. వాక్యం లేకపోతే దేవుని భయము ఉండదు. అది ఎవరికైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా అప్లైకబుల్. వాక్యము లేకపోతే ఎవరి భయం ఉండదు? దేవుని భయం ఉండదు. ఎప్పుడైతే వాక్యము ప్రజల్లోకి వెళ్ళిందో, అది యోధా వారి మీదకే కాదు, యోధా చుట్టూ ఉన్నటువంటి దేశములు, రాజ్యముల మీద కూడా దేవుని భయం వచ్చేసిందట. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యం మీకు అర్థం అవ్వాలంటే 119వ కీర్తన 38వ వచనంలో ఉంటుంది. చూడండి, చక్కని మాట ఉంటుంది. 119వ కీర్తన 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే దేవుని భయమును పుట్టిస్తుంది. మీరు చూడకపోతే దీంట్లో చూడండి, స్క్రీన్లో. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనుష్యులలో భయమును పుట్టిస్తుంది. కనుక దేవుని వాక్యము యూదా దేశంలో దేవుని భయం పుట్టించింది. దేవుని యొక్క వాక్యము యూదా దేశంలోనే పుట్టించింది. ఇంకెక్కడ పుట్టించింది? చుట్టూ ఉన్న దేశములు, రాజ్యముల మీద కూడా దేవుని భయం వచ్చేసింది. హల్లెలూయా. మీ ఇంటిలో దేవుని భయం ఉండాలా? మీ చుట్టూ దేవుని భయం ఉండాలా? దేవుని వాక్యం నీ జీవితంలో ఉండాలి, నీ ఇంటిలో ఉండాలి. దేవుని వాక్యము అందరికీ మనం ప్రకటిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని భయం బోధిస్తున్నప్పుడు, ప్రకటించడం వేరు, మరలా చెప్తున్నాను, బోధించడం వేరు. దేవుని వాక్యము ఏం చేస్తుందంటే దేవుని భయము ప్రజల మీదకి తీసుకొస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని వాక్యము భయము తీసుకొచ్చింది. అప్పుడు ఏం జరిగిందంట? వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండరి. దేవుని వాక్యం ఉన్న చోట యుద్ధములు ఉండవు. హల్లెలూయా. దేవుని వాక్యం ఉన్న చోట ఏముండదు? అందరూ చెప్పాలి. ఉన్నాయి యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు ఉన్నాయి. ఏ యుద్ధాలు? 3వ ప్రపంచ యుద్ధము ప్రారంభం అవుతుందేమో అనుకుంటారు, కానీ చాలామంది ఇంట్లో ఎన్నో ప్రపంచ యుద్ధం ఉంటుంది. అది 3 ఏటి 4 ఏటి 5 ఏటి 6 ఏటి బోల్డ్ ప్రపంచ యుద్ధాలు అయిపోయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఉన్న చోట ఏముంటుంది? దేవుని భయం ఉంటుంది. అక్కడేముండదు? యుద్ధములు ఉండవు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం మనం ప్రేమించాలి, దేవుని వాక్యం మనం హత్తుకోవాలి, దేవుని వాక్యం మనం ఏం చేయాలి? స్వీకరించాలి మన జీవితాల్లోనికి. ఎప్పుడైతే దేవుని వాక్యం ఎంత అధికముగా మనం ప్రేమిస్తామో, కోరుకుంటామో, మొదట జరిగేది ఏంటంటే దేవుని భయము నీ ఇంటిలోనికి వస్తుంది, దేవుని భయము మన కుటుంబాల్లోనికి వస్తుంది, దేవుని భయము మన చుట్టూ ఉన్న వారి మీద కూడా వస్తుంది. మనము దేవుని వాక్యం తీసుకుంటుంటే అవతల వాళ్ళకి కూడా ఏమొచ్చిందట? దేవుని భయం వచ్చేసింది. ఆమె కనుక ఏముండవు? యుద్ధములు ఉండవు. ఆమేన్. హల్లెలూయా. రెండవది, ఫిలిష్తీయులలో కొందరు 11వ వచనం యెహోషాపాతుకు
పన్నును కానుకలను ఇచ్చుచు వచ్చిరి. హల్లెలూయా. ఫిలిస్తీన్లు మొదటి నుంచి కూడా ఇశ్రాయేలీయులకు శత్రువులు. ఫిలిస్తీన్లు మొదటి నుంచి కూడా ఇశ్రాయేలీయులకు శత్రువులు. వీరి గురించి మా నిర్గమాకాండంలోనే ఫిలిస్తీన్లను చూసి వాళ్ళు భయపడతారేమో అని చెప్పి, వాళ్ళు యుద్ధములు చూసి భయపడతారేమో అని చెప్పి దేవుడు వారిని అరణ్య మార్గం గుండా నడిపించాడనే మాటను మనం చూస్తాం. గనుక తరువాత వారి గురించి ప్రస్తావన చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో, తర్వాత మరి ముఖ్యంగా మొదటి సమూయేలు గ్రంథంలో ఈ ఫిలిస్తీన్లు ఎప్పుడూ కూడా ఇశ్రాయేలు మీద దాడికి వచ్చేవారు, ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చేవారు. చాలాసార్లు ఇశ్రాయేలును జయించి ఇశ్రాయేలు దేశం అంతటినీ కూడా వారు ఆక్యుపై చేసుకొని వారిని అంతటిని కూడా దోచుకునేవారు. దావీదు వచ్చిన తర్వాత ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతును చంపి, గొలియాతు ఎవరు? ఫిలిస్తీయుడు. గొలియాతుని చంపిన తర్వాత ఫిలిస్తీన్ల మీద గొప్ప జయము వాళ్ళకి వచ్చింది. తరువాత దినముల్లో మరలా వాళ్ళు వచ్చి సౌలుని చంపింది కూడా ఎవరో తెలుసా? ఫిలిస్తీన్లే. సౌలును తన కుమారుని చంపింది ఎవరు? ఫిలిస్తీన్లే. గనుక ఈ ఫిలిస్తీన్లు ఎప్పుడూ కూడా ఇశ్రాయేలీయులకి ఏంటి? శత్రువులు. ఎప్పుడు సమయం దొరికితే వారి మీదకి యుద్ధానికి వచ్చేసేవారు. అలా చూసేవారు అనమాట. ఏమైనా రాజుకు నీరసంగా ఉందా, ఏదైనా రాజు బలహీనంగా ఉన్నాడా, వెంటనే యుద్ధానికి వచ్చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళలేదు, కానీ వాళ్ళు ఏం చేశారట? ఫిలిస్తీన్లలో కొందరు ఏం చేశారట? యెహోషాపాతుకు పన్నును, ఈ రెండు వేరు. పన్ను ఏంటి? ట్యాక్స్. అందరికీ ఇంగ్లీష్ అంటే అర్థమైంది కదా, తెలుగు అర్థం లేదు. పన్ను అంటే ఏంటి? పన్ను ఇవ్వడం ప్రారంభించారట. వాళ్ళు ఎందుకు పన్ను కట్టాలి? కానీ ఆ రాజు దేవుని యొక్క వాక్యం అందరికీ బోధిస్తుంటే వాళ్ళు వచ్చి ఏం చేశారట? ఇప్పుడు ఏ ప్రభుత్వం కింద ఉన్నామో ఆ ప్రభుత్వానికి మనం ఏం చేయాలి? పన్ను కడతారు. మనం అన్నిటికి కూడా ట్యాక్స్ కడుతుంటాం. ఆ ట్యాక్స్ కడుతున్నప్పుడు గొప్ప చికాకుగా ఉంటుంది కదా. ట్యాక్స్ కట్టే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు ఇప్పుడు అన్నిటికి కూడా ఏది కొన్నా ఏమవుతుంది? జిఎస్టీ వేస్తుంటుంది. ఆ జిఎస్టీ అమౌంట్ చూస్తే ఒకసారి మనం కొనే వస్తువు మీద చాలా ట్యాక్స్ ఉంటుంది. అవి తీసేస్తే బాగుంది అనుకుంటాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి ఏం చేయాలి? కానీ శత్రు దేశం వచ్చి వాళ్ళకి ఏం చేస్తున్నారు? యెహోషాపాతుకి పన్ను కడుతున్నారట. హల్లెలూయా. ఎప్పుడు జరిగింది ఈ అద్భుతం? ఇది ఏమైనా కట్టమన్నాడా? యెహోషాపాతు ఏమైనా కట్టమన్నాడా? కట్టమనలేదు. వాళ్ళే దేవుని భయం వారి మీదకి వచ్చినందున యెహోషాపాతుకు పన్ను కడుతున్నారట. హల్లెలూయా. పన్ను మనం ఎలా ఎగ్గొట్టేద్దామని చూస్తాం. నేను కూడా ఏదైనా కొన్నాం అనుకోండి, ట్యాక్స్ లేకుండా చూడండి. బిల్లు కావాలంటే ఏమంటారు తెలుసా? ఏదైనా కొనేటప్పుడు బిల్లు లేకపోతే 500, బిల్లు కావాలంటే 700. ఇప్పుడు ఏంటి కావాలి? ఆ బిల్లు వల్ల మనకేమైనా ప్రయోజనం ఉంటే బిల్లు అడుగుతాం. బిల్లు వల్ల మనకు ప్రయోజనం లేదనుకో, ఎందుకు వచ్చింది ట్యాక్స్ అని చెప్పి 500కే తీసుకుంటాం. ఇది పాడైపోయింది అనుకోండి, ఆడు మనల్ని బాగు చేయడు. ఎందుకు? మీ దగ్గర బిల్లు ఉందా అని అడుగుతాడు. బిల్లు లేకపోతే పని అవ్వదు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషాపాతుకి ఫిలిస్తీన్లు వచ్చి ఏం చేస్తున్నారు? పన్ను కడుతున్నారట. ఇది స్వతహాగా కడుతున్నారు. ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకు పన్ను గురించి చెప్తానంటే, ఎవరికి కూడా పన్ను కట్టడం ఇష్టం ఉండదు. ఈ డిసెంబర్ నెల, జనవరి నెల, ఫిబ్రవరి నెల అందరి జీతాలు ఏమవుతుంటాయి? ఈ పన్ను కట్ అయిపోతుంది, ట్యాక్స్ కట్ అయిపోతుంటుంది. గొప్ప చికాకుగా ఉంటుంది. కానీ ఫిలిస్తీన్లు వారు స్వతహాగా వచ్చి ఏం చేస్తున్నారు? ఇది బలవంతంగా కట్టించుకున్నది. ఎవరికి కూడా పన్ను కట్టడానికి ఇష్టం ఉండదు. ఫిలిస్తీన్లు స్వతహాగా వచ్చి శత్రు దేశంలో ఉన్న వారు వచ్చి యెహోషాపాతుకు పన్ను కడుతున్నారు. హల్లెలూయా. దేని వల్ల జరిగింది అది? రాజు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. హల్లెలూయా. రాజు దేవుని వాక్యాన్ని ప్రేమించి, రాజు దేవుని వాక్యమును ప్రజలందరికీ కూడా బోధిస్తున్నాడు. దేవుని భయము దేవుడు విడుదల చేశాడు. వాక్యం మన జీవితంలో ఉంటే దేవుని భయమును మన యొక్క కుటుంబాల మీదకి దేవుడు విడుదల చేస్తాడు. మన చుట్టూ మనకు శత్రువులుగా ఉన్న వారి మీద కూడా దేవుని భయం విడుదల చేస్తాడు. హల్లెలూయా. వారు మనకు పన్ను కట్టేవారుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. రెండవది కానుకలను. కానుక అనేది పన్ను కాదు. పన్ను అనేది ఏంటి? ఖచ్చితంగా కట్టేది. కానుక అనేది ఏంటి? సంతోషంతో ఇచ్చేది. కానుక అనేది
దేవునికి సంతోషంగా ఇచ్చేది. అసలు ఫిలిస్తీన్లు కానుక ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎవరు మనకు వచ్చి కానుకలు ఇస్తారా? ఎప్పుడు బాంబు వేసేద్దామని చూస్తా. వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంట? ఫిలిస్తీన్లు వచ్చి కానుకలు ఇస్తున్నారట. రాజుకు కానుకలు. ఏంటి అలా మారిపోయింది పరిస్థితి? దేవుని వాక్యం అలా మారుస్తుంది. ఈ ఉదయవేళలో దేవుని వాక్యాన్ని మీరు ప్రేమించగలిగితే, దేవుని వాక్యాన్ని మీరు గణపరచగలిగితే, దేవుని వాక్యమును మీరు ఇతరులకు కూడా బోధించగలిగితే, దేవుని వాక్యమే అద్భుతాలు చేస్తుంది. హల్లెలూయా. శత్రువులు వచ్చి కానుకలు ఇస్తున్నారట. ఆమేన్. ఎంత అద్భుతమైన విషయం. చదువుకొని వెళ్ళిపోతే అలా ఉంటుంది, కానీ ఆలోచిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిస్తీన్లు వచ్చి ఎందుకు కానుకలు ఇస్తున్నారు? నీ జీవితంలోనికి ఆశీర్వాదాలు రావాలంటే, నీ జీవితంలోనికి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదము శత్రువుల ఎదుట నీకు భోజనపు బల్ల దేవుడు సిద్ధపరచాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని వాక్యమును ప్రేమించినప్పుడు దేవుడు చేసే కార్యం, చాలామంది బైబిల్స్ ఎలా ఉంటాయంటే ఎంత కొత్తగా ఉంటాయో. అంటే మీకు ఏమర్థమైంది? వాళ్ళు దాన్ని ఏం చేయరు, వాడరు. కొంతమంది బైబిల్ ఎంత పాతగా అయిపోతాయంటే చిరిగిపోయి ఉంటాయి. అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అదే బైబిల్ మార్చరాలు. ప్రకటన గ్రంథం ఉండదు, ఆదికాండం ఉండదు. ఆదికాండంలో 3 పేజీలు చిరిగిపోతాయి, ప్రకటన గ్రంథంలో 4-5 పేజీలు చిరిగిపోతాయి. అయినా అదే బైబిల్ కొనరు. ఎందుకు? అరకేజీ మాంసం కన్నా తక్కువే. ఏది? మేక మాంసం. మంచి బైబిల్ కొనుక్కుంటే, మామూలు బైబిల్ కొనుక్కుంటే 150 రూపాయలకి వస్తుంది. పోనీ అరకేజీ చికెన్ అనుకోండి, అరకేజీ చికెన్ అయినా పెడతారు, కానీ కేజీ చికెన్ అయినా పెడతారు, కానీ బైబిల్ మాత్రం ఏం చేయరు. పాతదే. కొంతమంది షేరింగ్ కూడా చేసుకుంటారు. ఇంట్లో ఏం చేస్తారు? కొంతమంది షేరింగ్ చేసుకుంటారు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎప్పటికప్పుడు దేవుని మంచి బైబిల్ మీరు అందరూ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ బైబిల్ కలిగి ఉండడం అంటే జాగ్రత్తగా దాచుకోమని కాదు, అది చదువుతూ నలిగిపోవాలి తప్ప వాడక పాడైపోకూడదు. మంచి బైబిల్స్ కొనుక్కోవాలి. నేను వాడుతున్న బైబిల్ 2200. ఎంత? అమ్మా, ఎందుకండి మీరు అనుకోంగా? పాస్టర్ గారికి ఏం లేదు, 150 అయినా అదే, 2000 అయినా అదే మాటలు. పాస్టర్ గారికి ఏం లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రశస్తమైనది దేవుని వాక్యము కొరకు మనం ఏం చేయాలి? మన సమయాన్ని, మన ధనాన్ని మనం ఖర్చు పెడితే దేవుని భయము ప్రజల మీదకి రావడం ప్రారంభిస్తుంది. దేవుడు కార్యములు చేయడం ప్రారంభిస్తాడు. చాలాసార్లు దేవుడు ఏం చేయట్లేదు కనుక మనం అలాగ ఉంటాం. మనం అనుకుంటాం దేవుడు ఎందుకు చేయట్లేదా అనుకుంటాం. ఎవరికి చేస్తాడంటే ఆయన వాక్యాన్ని ప్రేమించే వారికి చేస్తాడు. నువ్వేమీ అడగకుండానే కూడా చేస్తాడు. హల్లెలూయా. కనుక యెహోషాపాతు జీవితంలో పన్ను కట్టేవారు ఫిలిస్తీన్లు వచ్చి పన్ను కడుతున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? కానుకలు ఇస్తున్నారు. అరబీలు అతనికి 7700 గొర్రె పొట్టేళ్లను, 7700 మేకపోతులను అలా తెస్తూనే ఉన్నారంట. మరి సంవత్సరం తెచ్చివారు, 6 నెలలకు తెచ్చివారు, అక్కడ రాయబడి ఉండలేదు. కానీ తెచ్చుచూ వచ్చిరంటే అర్థం ఏంటి? అక్కడ పైన కూడా ఇచ్చుచూ వచ్చిరంటే అర్థం ఏంటి? యెహోషాపాతు ఉన్న దినాలన్నింటిలో కూడా వాళ్ళు ఇచ్చుచూ వచ్చిరి. వీళ్ళు ఏం చేస్తున్నారట? తెచ్చుచూ అలా తెస్తూనే ఉన్నారట. ఎవరు? అరబ్బులు. వాళ్ళ దగ్గర ఏమున్నాయి? మంచి పొట్టేళ్ళు, గొర్రెలు, మేకలు, మేకపోతులు. పోతు అంటే ఏంటి తెలుసా? ఏదైనా కూడా ఎక్కువైపోతే దాన్ని పోతు అంటారు. ముదురుపోతే, నిద్రపోతు, తిండి పోతు అంటే అర్థం ఏంటి? తిండి వేరు, పోతు వేరు. పోతు అంటే పోతు పక్కన వచ్చిందంటే అర్థం ఏంటి? ముదురుపోతే, పెద్ద అయిపోతే. తిండి పోతు, నిద్రపోతు, ఇంకో పోతు ఉంటుంది. ఆ పోతు గురించి చెప్పను. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. అర్థమైందా? ఎక్కువైపోతే వాళ్ళని ఏమంటారు? పోతు అంటారు అనమాట. ఇవి ఎన్నట?
700 గొర్రెలను, పొట్టేళ్లను, మేక పోతులను ఏం చేశారు? తెస్తూ ఉండేవారు. ఎవడిచ్చేస్తాడండి? ఎవడ మేకలు? ఒక్క మేక ఇస్తాడు మనకి ఎవడైనా? మీకు ఎవరికైనా ఒక్క మేక ఇస్తారా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు దేవుడు ఎలా పంపిస్తున్నాడు చూడండి. 7,700 మేకలు, మళ్ళా 7,700 గొర్రెలు, పొట్టేళ్ళు. ఎందుకు ఇస్తున్నారండి? చాలామంది అనుకుంటే ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడం వల్ల మనకు లాభం ఏంటి? ఇది నువ్వివ్వడం కాదు, దేవుడు వాళ్ళని ప్రేరేపించి పంపిస్తున్నాడు. హల్లెలూయా. మన రాజకుమార్ చెప్తున్నాడు, అన్న రోజు మళ్ళీ 2-3 సార్లు దగ్గర ఉంటే బాగున్నా అన్న, మరలా కోడి వచ్చిందన్నా, నేను తినకూడదు, ఏం చేయాలన్న అంటున్నాడు. నాకేమో వెళ్ళలేము ఏటని అలాగ ఉంచాను. మళ్ళా తీసుకొచ్చిందన్న, ఈ ఊరు వెళ్ళాం, ఆ ఊరిలో కోడి ఇచ్చారు, ఈ ఊరు వెళ్ళాం, ఆ కోడి. ఏ కోడి? ఈ బ్రాయిలర్ కోడి కాదు. బ్రాయిలర్ కోడి అయితే మనకి దొరుకుతుంది, పెద్ద ప్రాబ్లం కాదు. నాటు కోడి. ఫోన్ చేస్తాడు ఒక్కోసారి. మొత్తమే ఒకరోజు వెళ్ళిపోతే మొత్తం కోడి అంతా ప్యాక్ చేసి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇస్తారు? ఇచ్చేవాళ్ళు దేవుని బిడ్డలు కాదు, అసలు విషయం అన్యులు. ఇచ్చేవాళ్ళు ఎవరు? అన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఎవరికైనా అలాగ అనిపిస్తే అప్పుడప్పుడు ఫోన్ చేయండి, రాజకుమార్కి వెళ్ళండి అలా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలకు ఏం చేస్తాడు? అనేకులు వాళ్ళు ఇచ్చేటట్లు, అరబ్బులు అంటే వీళ్ళు. ఎవరు వీళ్ళు? అరబీలు వచ్చి దేవుని యొక్క సేవకునికి లేకపోతే ఆ రాజుకి వచ్చి ఏం చేస్తున్నారు? కానుకలను ఇస్తున్నారు. అంతంత వారి యొక్క ఆస్తిలో ఉన్నటువంటి ఆ యొక్క భాగాన్ని తీసి రాజుకు ఏం చేశాడు రాజు? ఇప్పుడు ఇంతకీ రాజు యుద్ధానికి వెళ్ళాడా? యుద్ధానికి వెళ్ళలేదు. యుద్ధాలు ఏమీ లేవు తన చుట్టూ కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ఆ ఫేవర్ ఆ రాజు మీదకి వచ్చింది. మీ మీద కూడా దేవుని ఫేవర్ రావాలంటే దేవుని వాక్యాన్ని మీరు అంతగా ప్రేమించాలి. యవనస్తులు పుస్తకాలు పట్టుకొని ఎంతసేపు ఉంటారో, మీరు ఎంతసేపు పుస్తకాలు పట్టుకున్న దేవుని ఫేవర్ లేకపోతే మీ జీవితాల్లో ఇలాగ రావు. నేను కష్టపడ్డానండి, ఎంత వచ్చింది? జీతం చాలట్లేదు. కష్టపడిన జీతం మీకు తెలుసా? జీతము చాలదు. దేవుని ఆశీర్వాదంతో వచ్చే జీతము నీకు, నీ ఇంటి వారికి, నీ చుట్టూ ఉన్నవారికి కూడా సరిపోద్ది. హల్లెలూయా. మనం కష్టపడింది మనకు చాలదు, మనకే చాలదు, ఇంకొకరికి మనం ఎలాగ ఇవ్వగలుగుతాం? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం ఎవరికి వస్తుంది అంటే దేవుని వాక్యమును ప్రేమించే వారికి వస్తుంది. ఆమె వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని బోధించాలి. అప్పుడు దేవుని ఫేవర్ నీ మీద, నా ఇంటి మీద, నీ చుట్టూ ఉన్న వారందరి మీద కూడా దేవుని భయం వచ్చేటట్లు చేస్తుంది. హల్లెలూయా. ఈ అనుభవాన్ని చూసే నేర్చుకోవాలి. 12వ వచనం, యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడే. అంతకంతకు ఏమవుతున్నాడట? గొప్పవాడవుతున్నాడు. కారణం అంతకంతకు గొప్పవారు కావడం. ప్రియ దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. అంతకంతకు దేవుడు మనల్ని గొప్ప చేయాలంటే, నేను అందుకే ఎవరికైనా సరే దేవుని వాక్యం గురించి చెప్తాను. దేవుని వాక్యం ధ్యానిస్తున్నారని అడుగుతాను, దేవుని వాక్యం చదువుతున్నారని అడుగుతాను. ఇవి చేయకపోతే దేవుని ఫేవర్ అనేది మన జీవితంలోనికి రాదు. దేవుని యొక్క ఫేవర్ మన మీద ఉంటే ఇక ఎవరి ఫేవర్ మనకు అవసరం లేదు. హల్లెలూయా. దేవుని యొక్క ఫేవర్ మన మీద ఉంటే ఇక ఎవరో మనల్ని ఫేవర్గా చూడాల్సిన అవసరం లేదు. మనుషుల సహాయం మనకు వ్యర్థము. దేవుని వలన మనము శూర కార్యములను చేయగలుగుతాం. హల్లెలూయా. కనుక యెహోషాపాతు ఏమవుతున్నాడట? అంతకంతకు గొప్పవాడైపోతున్నాడు. ఎలాగైపోతున్నారు గొప్పవాళ్ళు? సాధారణంగా ఎవరైనా ఎక్కువ గొప్పవాళ్ళు అయితే అందరికీ ఏమవుతుంది? చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు
ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. ఇస్సాకు ఏం వేశాడట? విత్తనం వేశాడు. విత్తనం ఏంటి? కొత్త నిబంధనలో యేసుప్రభు విత్తనము దేవుని యొక్క వాక్యము. విత్తనం ఏంటి? అది మత్తయి సువార్త, మార్కు సువార్తలో కూడా ఆ మాటలు ఉంటాయి, లూకా సువార్తలో. విత్తనము దేవుని యొక్క వాక్యము. వాక్యము అనే విత్తనం మన జీవితాల్లో ఉంటే ఏమవుతుంది? 100 ఫలం పొందుకుంటాము. యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు ఏమవుతారు? ఎంతగా దేవుడు తను ఆశీర్వదించాడంటే, ఈ ఫిలిస్తీన్లు ఎక్కడి నుంచి ఉన్నారు చూడండి, ఆది కాండం నుంచి ఉన్నారు. పక్కనే ఉంటారు వాళ్ళు. ఎక్కడ ఉంటారు? పక్కనే ఉన్నారు. ఎవరికి? దేవుని బిడ్డలకు. ఫిలిస్తీన్లు చూసి ఏం చేశారట? అసూయపడ్డారట. ఇక్కడ యెహోషాపాతు దగ్గరికి వచ్చేసరికి ఫిలిస్తీన్లు వచ్చి కానుకలు ఇస్తున్నారు, ఫిలిస్తీన్లు వచ్చి పన్ను కడుతున్నారు. హల్లెలూయా. విత్తనము వేసినప్పుడు ఏ విత్తనము అంటే దేవుని యొక్క వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము మన జీవితాల్లో విత్తనముగా మనం విత్తుతున్నప్పుడు మనము విత్తుకోవాలి. అన్ని చోట్ల కూడా వాక్యాన్ని ఏం చేయాలి? వెదజల్లాలి. అలాగే వాక్యము మీరు వెళ్ళి ప్రకటించలేకపోయినా ప్రకటించే వారిని పంపించాలి. హల్లెలూయా. వారిని ప్రోత్సహించి మీరు వాక్యమును ప్రకటించడానికి ఎప్పుడైతే మీరు ప్రోత్సహిస్తారో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. కనుక యెహోషాపాతు కూడా ఏమవుతున్నాడట? అంతకంతకు గొప్పవాడైపోతున్నాడు. అక్కడ ఇస్సాకు ఏమవుతున్నాడు? క్రమక్రమముగా అభివృద్ధి పొందేస్తున్నాడు. హల్లెలూయా. అన్నీ పెరిగిపోతున్నాయి. ఎందుకంటే అతడు ఏం చేశాడు? విత్తనము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఆత్మ సంబంధమైన మనుష్యుడు అని గలతీ పత్రికలో చూస్తాం. ఇష్మాయేలు ఏంటి? శరీర సంబంధమైన వ్యక్తి. ఇష్మాయేలు ఎవరు? శరీర సంబంధమైన వ్యక్తి. ఇస్సాకు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ అనగానే వాక్యం అని గుర్తు రావాలి. కనుక ఇస్సాకు దేనికి సాదృశ్యం అంటే ఆత్మ సంబంధమాడు. విత్తనము అక్కడ ఆత్మ సంబంధం దేవుని యొక్క వాక్యము. వాక్యము లేకుండా దేవుని ఫేవర్, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు రావాలని గంటల తరబడి మనం కొన్నిసార్లు సెంటిమెంటల్గా ప్రేయర్ చేస్తాం దేవుని దగ్గర. సెంటిమెంటల్గా అంటే దేవునికి కొన్ని సెంటిమెంట్స్ చెప్తాం మనం. దేవుని దగ్గర సెంటిమెంట్ పనిచేయదు. హల్లెలూయా. మనుషుల దగ్గర ఏమవుతుంది? సెంటిమెంట్ పనిచేస్తుంది. సాధారణంగా మన మాట వినలేదు అనుకోండి, ఏమంటాం మనం? ఇంక నీతో ఎప్పుడు మాట్లాడను. ఇప్పుడు దేవుని దగ్గర, ప్రభా నువ్వు చేయకపోతే నేను ఇంక చర్చికి రాను ప్రభా, నేను చేయకపోతే నేను వాక్యం చదవను ప్రభా, ఇక ఎప్పుడు నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయను ప్రభా. సెంటిమెంట్ దేవుని దగ్గర పనిచేయదు. దేవుని దగ్గర ఏం పని చేస్తుంది? ఏం పని చేస్తుంది? వాక్యము విత్తితే వాక్యం ఫలిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక వాక్యం ఒక్కటే దేవుని దగ్గర పనిచేస్తుంది. వాక్యానుసారంగానే మనం ఏది చేస్తే దేవుని ఫేవర్ మన అన్ని పరిస్థితుల్లో వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నా యూ విల్ సీ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఎందుకు ఈ ఫేవర్ నా మీద ఉంది అని మీరు అనుకోవచ్చు. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావు గనక దేవుని యొక్క ఫేవర్ నీ మీద ఉంటుంది. హల్లెలూయా. మనం ఏదో స్పెషల్ అని దేవుడు మనకు ఆ ఫేవర్ ఇవ్వడు. మన మీద అందంగా ఉంటామని, లేకపోతే మనం చక్కగా భలే మాట్లాడుతామని ఆ ఫేవర్ అనేది ఇవ్వడు దేవుడు. ఎప్పుడైతే మీరు దేవుని వాక్యాన్ని అంతగా ప్రేమిస్తారో యూ విల్ ఫైండ్ ఫేవర్ వేర్ ఎవర్ యూ గో. ఆమె నువ్వు ఎక్కడికి వెళ్తున్నా శత్రువుల మధ్యలో కూడా దేవుడు నీకు తన ఫేవర్ని నీ మీద ఉంచుతాడు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యంను ఎక్కువగా ధ్యానించండి. దేవుని వాక్యం ఎక్కువగా ధ్యానిస్తుంటే ఏమవుతుంది తెలుసా? నీ గిన్నె నిండి పొర్లుతుంది. కొంతమందిది కనబడదు, లోన తీయాలంటే ఏమవ్వాలి? నూతిలో నీళ్ళన్నీ అయిపోయానికి ఏమవ్వాలి? ఆగండి మళ్ళీ కాసేపు ఊరుతాయి. రాత్రి అంతా ఊరేకి ఏమివ్వాలి?
మరలా తోడుకోవాలి. కొన్ని చోట్ల అలాంటివి పరిస్థితులు మీకు చూసుంటారు. కొన్ని బావులు ఎండిపోతే ఏమవుతుంది, ఇక రావు నీళ్లు, మరలా రాత్రంతా ఊరకేమవుతాయి. నీ హృదయం దేవుని వాక్యంతో నిండి ఉంటే నీలో నుంచి ఏమవుతుంది, అది పొంగి పొర్లుతుంది. హల్లెలూయా. ఆ వాక్యం ఏమవ్వాలి, పొంగి పొర్లాలి. ఆమేన్. హల్లెలూయా. నోరిప్పినా దేవుని వాక్యమే, ఎవరితో మాట్లాడినా దేవుని వాక్యం. ఏమవుతుంది వాక్యము, నా గిన్నె ఏం పొర్లుతుంది అనుకుంటా మనం. ఆ గిన్నె నిండి పాలు పొంగేస్తున్నాయేమో, పాలు పొంగించేసుకుంటారు చాలామంది. ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తారు, పాలు పొంగించేసుకొని గ్యాస్ అంతా మొత్తం పొయ్యి అంతా ఏమవుతుంటుంది, పాస్టర్ గారు వచ్చేసరికి ఆ రూమ్ క్లోజ్ చేసేస్తారు. అక్కడ ప్రార్థన చేద్దామంటే ఆ రూమ్లోనికి వెళ్ళినవారు. ఎందుకు, ఆ రూమ్ అంతా ఏమైంది, పాలు కారిపోయి ఉన్నాయి. మొన్న ఎవరో ఇంటికి వెళ్తే మొత్తం ఇలాగా గృహప్రవేశాన్ని పిలిచారు, చాలా దూరం వెళ్ళాను. ఇల్లు చాలా బాగుంది, అద్భుతంగా ఉందనమాట. కింద పార్కింగ్, పైన ఎంత బాగుందంటే చెప్పి ఉంటాను మీకు. లోనికి వెళ్ళి చూస్తే పాలు కారిపోతున్నాయి. ఇలా దారిలో పాలు ఏమవుతున్నాయి, పాలు అలా కారిపోతాయి. రోజు పాలు ప్యాకెట్లు తెచ్చి పారేయండి ఇంట్లో మొత్తం అంతా. రెడ్ ప్యాకెట్లు ఉంటాయి, కొంచెం బాగా ఎక్కువ చిక్కగా ఉంటాయి, తెచ్చుకొని ఏం చేయండి, పాలు శుభ్రంగా పాలు కోసేసి ఏం చేయండి. ఆశీర్వాదం వస్తుందా, పాలు వేస్తే? దేవుని వాక్యం ఉంటే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఉంటే మన గిన్నె ఏమవుతుంది, నిండి పొంగి పొర్లుతుంది. హల్లెలూయా. కనుక అతడు అంతకంతకు ఏమయ్యాడు, గొప్పవాడై యోధా దేశమందు కోటలను సామగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించాడు. ఏం కట్టించాడు, ఏం కట్టాలి మనం, ఏం కట్టాలి? చెప్పాలి అందరూ. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అందరు తీయండి, చాలా మంచి మాట. 61:4 చదువమ్మా. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం కట్టాలి? వాళ్ళు ఏం కడతారు? యెహోషాపాతు ఏం చేస్తున్నాడట, పట్టణములను కడుతున్నాడు, పాడైపోయిన పట్టణములను కడుతున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మన జీవితాల్లో ఉన్నప్పుడు పాడైపోయిన వాటిని మనం కట్టగలుగుతాం. పాడైన జీవితాలు, పాడైన కుటుంబాలను మనం కట్టగలుగుతాం. దేవుడు మనలను, మనం ఆశీర్వదించబడడానికే కాదు దేవుడు మనల్ని దీవించడం, పాడైన వాటిని కట్టడానికి దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఇంకా యెషయా గ్రంథంలోనే 58వ అధ్యాయం చూడండి, 12వ వచనము. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కట్టెదవు. హల్లెలూయా. ఏం కట్టాలి? పాడైపోయిన వాటిని, ఎంతో కాలముగా పాడైపోయిన వాటిని, పునాదులు కూడా పాడైపోయిన వాటిని మనం కట్టాలి. హల్లెలూయా. అందరు వింటున్నారా? ఏం కట్టాలి? అందరూ చెప్పాలి. అందరు కడతారా? పాడైపోయిన వాటిని మనకెందుకండి, మనకేం కావాలి? మొన్న ఈ మధ్యలో ఈ అపార్ట్మెంట్స్ ఎవరైనా కొంటారన్నప్పుడు ఎందుకు అలా వెళ్ళి చూసాం. నాకు వాళ్ళు ఏదో తీసుకుందాం అనుకున్నప్పుడు అసలు ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఎంత శోధన అంటే, ఆ ఇల్లులు, ఆ బిల్డింగ్లు. ఆ ఒక బిల్డింగ్కి వెళ్ళాం, ఆ అపార్ట్మెంట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉందంట. ఆ అపార్ట్మెంట్లోనే ఏముంది, స్విమ్మింగ్ పూల్ ఉంది. మేము వెళ్ళేసరికి ఎవరో ఒకరు కొనుక్కున్నట్టున్నారు, ఫంక్షన్ హాల్ ఉంది అపార్ట్మెంట్లోనే. మనం ఏదైనా చేసుకోవాలంటే ఫంక్షన్ హాల్ వెతుక్కోవాలి, ఒక 50,000 60,000 ఎంతో రెంట్లు కట్టుకొని. ఆ అపార్ట్మెంట్లోనే ఏముంది, ఫంక్షన్ హాల్ ఉంది. అసలు అందులో పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది. అందులోకి ఎవరు వెళ్ళొచ్చినా ఏమవుతుంది,
శోధించబడిన మీదట కంపల్సరీ శోధన వస్తుంది. ఎందుకు? ఇలాంటి వాటిల్లో ఏముండాలి? ఒక ఇల్లు ఉండాలి, ప్రియమైంది. ఎందుకు ఇది మధ్యలో చెప్పాను ఇది? అలాంటివి మనం చూస్తే గొప్ప శోధించబడతాం. కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పాడైపోయిన జీవితాలను, పాడైపోయిన పట్టణాలను, పునాదులను కట్టడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో ఉన్నదని ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు పాడైపోయిన దానిని నువ్వు కట్టే అనుభవంలోనికి వస్తేనే. పాడైపోయిన మనకెందుకండి? మీకేం కావాలి? స్విమ్మింగ్ పూల్, పార్కింగ్, కిందన పార్కింగ్, అది 2 పార్కింగ్లు, కిందన పార్కింగ్ అట, మళ్ళీ 4వ అంతస్తులో పార్కింగ్ అట. ఎందుకంటే ఎక్కువ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటివి మనకు కావాలి. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? పాడైపోయిన పట్టణాలను మనం కట్టాలి. యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే, అప్పటికి పాడైపోయినటువంటి పట్టణాలను కట్టడానికి వెళ్ళాడు. హల్లెలూయా. పాడైపోయిన జీవితాలను కట్టడానికి వెళ్ళాడు. పాడైపోయింది ఎవరు తీసుకుంటారు? ఎవరికి వద్దు. ఎవరికి పాడైపోయింది ఏమొద్దు? వద్దు. కానీ దేవుని బిడ్డలను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే, పాడైపోయిన పునాదులు సైతం పాడైపోయిన వాటిని కట్టడానికి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుని యొక్క ఫేవర్ యెహోషాపాతు మీద ఎలా వచ్చింది చూడండి. పాడైపోయినటువంటి ఆ ప్రాంతాలన్నిటినీ కూడా ఏం చేస్తున్నాడు? పట్టణములను కట్టిస్తున్నాడట. యూదా దేశంలో, యూదా పట్టణములో 13వ వచనము, అతనికి బహుధనము. ఇవన్నీ కట్టడానికి ధనం ఎక్కడిది? అన్యులు ఏమవుతారట? అన్యులు నీ పట్టణములను, అన్యులు నీ ఇళ్లను కడతారనే మాటను కూడా మనము ఈ యెషయా గ్రంథంలోనే చూస్తాం. అన్యులు వచ్చి కడతారు. ఆమేన్. హల్లెలూయా. అన్యులు వచ్చి మన యొక్క వాటిని కడతారు. మనం కట్టుకోవడం పెద్ద కంగారు పడిపోవాల్సింది ఏం లేదు. ఇది బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. గనుక చూడండి, అతనికి ఏమైందంటే ధనము సమకూర్చబడెను. ఆ వచనాలన్నీ చూపిస్తే టైం చాలని నేను ముగించేస్తున్నాను. తన పట్టణములు కట్టడానికి ఫిలిస్తీన్లు వచ్చి ఏం చేశారు? కానుకలు ఇచ్చారు, పన్ను ఇచ్చారు. అరబీలు వచ్చి తనకేం చేశారు? గొర్రెలు, ఒంటెలు, వారి దగ్గర ఉన్న సంపద అంతటి కూడా తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? ఇచ్చుచూ వచ్చరి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు ఏం చేస్తున్నాడు? ఆ పట్టణములను కట్టడానికి అతనికి కావాల్సిన ధనమంతా కూడా సమకూర్చబడెను. అతని కింద పరాక్రమశాలులను యెరూషలేములో కూడి ఉండిరి. హల్లెలూయా. పరాక్రమశాలులు. అతని దగ్గరికి ఎలాంటి వాళ్ళు వచ్చారట? పరాక్రమశాలులు. దేవుని పని చేయడానికి ప్రియమైన వారులారా, వెర్రి వారిని దేవుడు ఎన్నుకుంటాడు, నిజమే. కానీ దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు వారు ఎలాంటి వారుగా ఉంటారంటే పరాక్రమశాలులుగా ఉంటారు. గిద్యోను తను మిద్యానీయులకు భయపడి ఒక చోట, ఒక కళ్ళములో ఒక చోట మూలకెళ్ళి దాక్కుంటాడు. ఏం చేస్తుంటాడు? మూలకెళ్ళి దాక్కుంటాడు. దేవుని యొక్క ఆత్మ అతను పిలుస్తూ అంటది, ఏమని అంటది? పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడు. ఏమవుతున్నాడు? ఎక్కడున్నాడు? దాక్కొని ఉన్నాడు. దేవుడు ఏమని పిలుస్తున్నాడు? పరాక్రమం. నిజమే, మనము కూడా దాక్కొని ఉంటాం. కానీ దేవుని బిడ్డలను దేవుడు ఎలా పిలుస్తున్నాడు? పరాక్రమం. యెహోషాపాతు దగ్గరికి అనేకమైన పరాక్రమశాలులు వచ్చారట. హల్లెలూయా. దేవుని దగ్గరికి మనం వస్తే పరాక్రమం గల వారుగా దేవుడు మనల్ని చేస్తాడు. హల్లెలూయా. పనికిరాని వారుగా దేవుడు మనల్ని ఉంచడు. పనికిరాని వారుగా, ఒక పాట ఉంటుంది, ఏదో పాట, పనికిరాని పాత్రను పాడండి అది. కుమారి నీవని తెలిసి. పాడదామా పాట? అందరం కలిసి పాటను పాడదాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం తీసుకోక మునుపు మన జీవితాలు ఎలాగున్నా దేవుడు ఎలా మారుస్తాడు. యెహోషాపాతు జీవితాన్ని ఒక్కసారి చూసాము. ఇంకా చాలా విషయాలు ఇంకా చెప్పడానికి సమయం చాలదు. కానీ
దేవుడు యెహోషాపాతు జీవితాన్ని అంతగా బ్లెస్ చేయడానికి గల కారణం, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకే ఒక కారణం, దేవుని వాక్యాన్ని ప్రేమించాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, దేవుని వాక్యాన్ని బోధించాడు, అంతే. రాజుగా తన చేయవలసిన పని అది కాదు, కానీ రాజు ఇనిషియేటివ్ తీసుకున్నాడు. హల్లెలూయా. దేవుని విషయాల్లో మనమే ముందుకు వెళ్ళాలి తప్ప దేవుడు అందరికీ అన్నీ చేయమని చెప్పడు. దేవుని కార్యాల్లో మనమే ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాడదామా పాట? పనికిరాని పాత్రను నేను యేసయ్యా, పగిలి పారవేయబడితే నేను యేసయ్యా, కుమ్మరి నీవని విన్నా నా చెంతకు రమ్మని అన్నా, కుమ్మరి నీవని విన్నా నా చెంతకు రమ్మని అన్నా, నీకిష్టమైన పాత్రను చేసి నీ సేవకై వాడుమా. పనికిరాని పాత్రను నేను యేసయ్యా, పగిలి పారవేయబడితే నేను యేసయ్యా, బ్రతుకు బాటలో నే విసిగి వేసరితి, గుండె పగిలి నేను బహు కలత చెందితి, బ్రతుకు బాటలో నే విసిగి వేసరితి, గుండె పగిలి నేను బహు కలత చెందితి, నా హృదిలో నా ప్రవహించు కన్నీటి దారలే, నీ కోసం నా ప్రాణం పరితపించెనే, నీ వస్తావని నమ్మిక ఉంచి హృదయం తెరిచి ఉంచ, నీ వస్తావని నమ్మిక ఉంచి హృదయని తెరిచి ఉంచా, కుమ్మరి నీవని విన్నా నా చెంతకు రమ్మని అన్నా, కుమ్మరి నీవని విన్నా నా చెంతకు రమ్మని అన్నా, నీకిష్టమైన పాత్రను చేసి నీ సేవకై వాడుమా. పనికిరాని పాత్రను నేను యేసయ్యా, పగిలి పారవేయబడితే నేను యేసయ్యా, ఏ ప్రేమ దొరకని ఆ నరక బాధలు, అందరూ విడచి వెళ్ళిన నా ఒంటరి బ్రతుకులో, ఏ ప్రేమ దొరకని ఆ నరక బాధలు, అందరూ విడచి వెళ్ళిన నా ఒంటరి బ్రతుకులో, నీ ప్రేమే సెలయేరై నా హృదిని చేరనే, అది ప్రవహించే నన్ను పరిశుద్ధుని చేసేనే, నీ ప్రేమే సెలయేరై నా హృదయం చేరనే, అది ప్రవహించి నన్ను పరిశుద్ధుని చేసేనే, నీ వాక్యం సత్యం జీవం నాకు రూపాన్నిచ్చే ప్రభువా, నీ వాక్యం సత్యం జీవం నాకు రూపాన్నిచ్చే ప్రభువా, కుమ్మరి నీవని విన్నా నా చెంతకు రమ్మని అన్నా, కుమ్మరి నీవని విన్నా నా చెంతకు రమ్మని అన్నా, నీకిష్టమైన పాత్రను చేసి నీ సేవకై వాడుమా. కోట్ల కొలది స్తోత్రములు నీకు యేసయ్యా, నా జీవితాన్ని మార్చిన దేవుడనివయ్యా, కోట్ల కొలది స్తోత్రములు నీకు యేసయ్యా, నా జీవితాన్ని మార్చిన దేవుడనివయ్యా, కుమ్మరి నీవై వచ్చావు నా చెంతకు నీవే చేరావు, కుమ్మరి నీవై వచ్చావు నా చెంతకు నీవై వెళ్ళావు, నీకిష్టమైన పాత్రను చేసి నా సేవకై వాడుమా. నీకిష్టమైన పాత్రను చేసి నీ సేవకై వాడుమా. కోట్ల కొలది స్తోత్రములు నీకు యేసయ్యా, నా జీవితాన్ని మార్చిన దేవుడనివయ్యా. హల్లెలూయా. దేవుడు
అందరినీ కూడా పాడైపోయిన వాటిని కట్టాలని ఆశపడతాడు. ఆమేన్. దేవుని వాక్యానికి మన జీవితాలను అప్పగించుకుంటే రాబో దినాల్లో దేవుడు నిన్ను నన్ను కూడా పాడైపోయిన పురములను, పునాదులు సైతం పాడైపోయిన జీవితాలను కట్టడానికి దేవుడు మనలను వాడుకుంటాడు. దేవుని వాక్యానికి అప్పగించుకుందాము. ఇస్సాకు విత్తనం వేశాడు, 100 ఫలం పొందాడు. దేవుని వాక్యమే విత్తనము. వాక్యాన్ని మన జీవితాల్లోనికి ఎంతగా అనుమతిస్తామో, వాక్యం ఎంతగా మన జీవితాలను స్వీకరిస్తామో, వాక్యానికి ఎంతగా లోబడతామో, వాక్యం ఎంతగా ప్రకటిస్తామో, బోధిస్తామో, ఆ వాక్యం ఎంతగా యెహోషాపాతు జీవితాన్ని దీవించింది. తన దినముల్లో యుద్ధములు లేకుండా శత్రువులు వచ్చి పన్ను కానుకలు ఇచ్చేవారిగా, అరబ్బులు వచ్చి వేల కొలిదిగా గొర్రెలను, పొట్టేళ్లను, మేకలను తనకిచ్చుచూ వెళ్ళిపోయి ఉండేవారట. ఈ ఉదయవేళలో ఈ ఆశీర్వాదం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? తను చేసే ప్రార్థనలను బట్టి కాదు, తను చేసే ఉపవాసాలను బట్టి కాదు. దేవుని వాక్యాన్ని తను ప్రేమించాడు, దేవుని వాక్యాన్ని ఘనపరిచాడు. ఈరోజు మన జీవితాల్లోనికి వాక్యాన్ని అధికముగా స్వీకరిద్దాం. ఈరోజు నుంచి దేవుని భయము నీ ఇంటి మీదకి వస్తుంది, నీ చుట్టూ ఉన్న వారి మీదకి వస్తుంది. దేవుని వాక్యము మనం ఎంతగా, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని వాక్యమును భయపడితే, ప్రేమిస్తే దేవుని భయము మన పట్టణాల మీదకి వస్తుంది. పట్టణాలను కట్టడానికి దేవుడు మనల్ని నిలవబెడతాడు. పాడైపోయిన జీవితాలను కట్టడానికి దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. ఇదిగో దేవా, మా జీవితాలు నీ సన్నిధిలో మరొకసారి నీ వాక్యానికి అప్పగించుకుంటున్నాం ప్రభువా. దేవా, నీ వాక్యము నువ్వు హెచ్చించావు తండ్రి. నీ నామం అంతటికంటే నీ వాక్యాన్ని నువ్వు హెచ్చించావు ప్రభువా. నీ వాక్యాన్ని మేము ప్రేమించగలిగినప్పుడు, నీ వాక్యాన్ని మేము ధ్యానించగలిగినప్పుడు, నీ వాక్యాన్ని మేము అనుసరించగలిగినప్పుడు, ప్రకటించగలిగినప్పుడు శత్రువులను కూడా మిత్రులుగా చేసే దేవుడవు ప్రభువా. దేవా, కఠినాత్మలు కూడా తండ్రి, వారు కూడా కానుకలు ఇచ్చేవారుగా నువ్వు మార్చగల దేవుడు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈరోజు నీకు అసాధ్యముగా వాటిని దేవుడు సాధ్యము చేయాలంటే దేవుని వాక్యానికి మనము అప్పగించుకోవాలి. ఈరోజు నీకు భయము కలిగిస్తున్న పరిస్థితులన్నిటినీ దేవుడు మార్చాలంటే, వారికి దేవుని భయము కలగాలంటే నీలో వాక్య భయం ఉండాలి. వాక్యానికి మన జీవితాలు అప్పగించుకోవాలి. రాబో దినాల్లో నువ్వు ఇలా చేసినప్పుడు పట్టణాలను కట్టడానికి దేవుడిని నిలబెడతాడు. పాడైపోయిన పురములు, పాడైపోయిన పట్టణాలు, ప్రాంతాలు నీ ద్వారా దేవుడు కట్టించుకుంటాడు. అలాగే దేవునికి అప్పగించుకుందాము. తండ్రి, ఎవరైతే ఈ మాటలకు విని ప్రతిస్పందించారో ప్రభా, ఆ మాటలు అందరి జీవితాల్లో కూడా ఫలించాలని కోరుతున్నాను ప్రభు. యేసు నామములో తండ్రి, ఒక సాధారణమైనటువంటి పరిస్థితుల్లో నుంచి యెహోషాపాతును అంతగా హెచ్చించింది నీ వాక్యమే. ఇక్కడ ఉన్న వారందరూ కూడా అలాంటి అనుభవాల్లోనికి పనికిరాని వారిగా ఏ ఒక్కరు ఉండకూడదు ప్రభా. పనికిరాని పాత్రలుగా ఏ ఒక్కరు ఉండకూడదు ప్రభా. ప్రభు కొరకు నాయనా ఉపయోగపడే పాత్రలుగా, జీవితాలని కట్టేవారిగా అందరినీ మీరు దీవించమని నీ వాక్యానికి బిడ్డలందరినీ అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.